దాని తర్వాత మన ఓసీ సంక్షేమ సంఘం నుండి తెలంగాణ రాష్ట్రంలో నిన్న వద్దను మాట్లాడుకుంటూ టీవీ చర్చలో ఒక బీసీ నాయకుడు మాట్లాడుతున్నాడు. పట్టదంగా ఓసీ సంఘాన్ని చేసిన తర్వాత అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ తెలంగాణలోనే ఇంప్లిమెంట్ చేసామని చెప్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. అసలు చాలా తప్పు. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి అవగాహన లేకుండా మాట్లాడు. 2 సంవత్సరాల వరకు కాలయాపన చేసినటువంటి కేసీఆర్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని లాస్ట్ కు చేసినటువంటి రాష్ట్రం ఏదైతుందో ఒక తెలంగాణ రాష్ట్రమే. ఫస్ట్ సన్మానం చేసినటువంటి రాష్ట్రం ఓసీ సంక్షేమ సంఘం నుండి తెలంగాణ రాష్ట్రం. లాస్ట్ కు సాధించుకున్న దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఓసీ సంఘం సీరియస్ గా ఫైట్ చేసిన తర్వాతనే ఈడబ్ల్యూఎస్ సాధనలో కేసీఆర్ గారు చిట్ట చివరికి తప్పని పరిస్థితుల్లో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల కాలయాపన తర్వాత ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. దానికి ఎవరు కూడా ఎక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం కానీ, వెలమ సామాజిక వర్గం కానీ, వైశ్య సామాజిక వర్గం కానీ ఎవరు కూడా ఇండిపెండెంట్ గా ఎవరు ఖండన చేయలేదని. కానీ ఓసీ సంక్షేమ సంఘం నుండి మనం అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల కోసం నిక్కచ్చిగా పనిచేస్తున్నటువంటి ఓసీ సంక్షేమ సంఘం ఉంది కాబట్టి మనం మాత్రమే ఫైట్ చేసాం. ఇండివిజువల్ గా ఏ సంఘం కూడా అడగలేదు. ఇది వాస్తవం. చాలా మందికి అంటే ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇండిపెండెంట్ గా మేం చేస్తామని. కానీ ఎవరు చేయలేదు. ఓసీ సంక్షేమ సంఘం మాత్రమే చేస్తాం.